మా పాస్టర్ గారు నేను ఎక్కడికి వెళ్ళాలంటే మా పాస్టర్ గారితో ప్రే చేయించుకుని వెళ్ళాలి. అది నా విశ్వాసం అండి చిన్నప్పుడు. పాస్టర్ గారు కూడా నేను వచ్చానంటే ఆయన నా శిష్యుడు అన్నట్టుగా చూసినవారండి. ఆయన మేడం గారే మా విషయం మేడం గారండి పాస్టర్ గారు. ఆయన కాలం నుంచి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా అప్పటికి అమ్మగారికి ఏం తెలియదండి. కానీ నా భర్త మా ఊరికి రేచర్లో ఒక వ్యక్తి పరిచయం చేయడానికి వచ్చారంటే ఎలిసా పాస్టర్ గారు. మా ఊరంతా విగ్రహారాధన అండి. అలాంటి విగ్రహారాధన ఉన్న మా ఊరిలో ఒక సంఘం స్థాపించబడిందంటే అది ఎలిసా పాస్టర్ గారేనండి. దాని తర్వాత నా భర్త చేసిన విత్తనాలు ఎక్కడికి పోకూడదు అని చెప్పేసి మా పాస్టర్ గారు ఆ యొక్క తీసుకుని ఆవిడ తనతో పాటు తన కూతురు కూడా ఇందాకంటే చెల్లి నేను ఏ జాబ్ చేయనమ్మా నేను దేవుళ్ళలోనే ఉంటానండి. నేను నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఏంటంటే దేవుళ్ళలో ఉంటే మనం పడిపోమండి. కాకపోతే జనాల కోసం దేవుళ్ళు ఉండదు, జనాల కోసం చర్చికి వెళ్ళద్దు. నీ తల్లిదండ్రుల కోసం ముఖ్యంగా నీ తల్లిదండ్రులకే వాల్యూ చెప్పండి. నువ్వు బయట ఉన్న జనానికి వాల్యూ ఇస్తామంటే ఎలా చెప్పండి? నీ తల్లిదండ్రులు వదిలేసే నువ్వు రేపు రోజు నీకు ఎవరో తెలియని వ్యక్తులకి నువ్వు వాల్యూ ఇవ్వగలవా? అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. సంతానం పుట్టింది సంతోషపడడం కాదండి, ఆ సంతానాన్ని దేవునికి ఇవ్వాలి, దేవునికి లోబడి ఉండాలి.